రాజు సినిమా టైటిల్ ఎలా ఉందో సినిమా తగ్గట్టు మొత్తం థియేటర్లో కూర్చోబెట్టేసి మూడు గంటల సేపు హీరో డైరెక్టర్ గారు. కామెడీ మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్గా ఉన్నది. అంటే ఎక్కడ కూడా మనకి బోరింగ్ లేకుండా కామెడీ మాత్రం చాలా సూపర్గా తీసింది. కామెడీ మాత్రం సూపర్ ఉంది. అంటే సినిమా బాగా మెయిన్ హైలైట్ పాయింట్ అంటే ఏం చెప్తారు? అంటే కష్టపడ్డారు అందరు, డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్. అంటే సినిమాల డైరెక్టర్ చాలా కష్టపడ్డారు సినిమా హిట్ కొట్టడానికే. అంటే ప్రతి దగ్గర ఎక్కడ కూడా బై మిస్టేక్ కాకుండా సినిమాని మాత్రం మంచిగా చూపించిండు. ఏడ కూడా తప్పిదం లేకుండా మంచిగా ఒక మంచిగా చూపించిండు, నీట్ గా చూపించిండు. మళ్ళా చూసేటట్టు చూపించిండు. మళ్ళీ హీరో గారు కూడా ఒక యూత్ఫుల్ హీరో లెక్క తీసిన అందరూ ఉన్నారు. ఆర్టిస్ట్ చాలా మంది, కామెడియన్స్, యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది సంక్రాంతికి మంచి ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది చాలా బ్లాక్ బస్టర్ సినిమా. ఫస్ట్ నుంచి మొదలు పెడితే నాన్ స్టాప్ కామెడీ అండి, ఎక్సలెంట్. అసలు ఇందులో ఒక ట్విస్ట్, గోవా సెట్ను ఇక్కడికి తీసుకొచ్చి చేస్తారండి, ఎక్సలెంట్. అసలు నవీన్ గారి టైమింగ్ అయితే కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. ఏంటంటే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని మన నవీన్ సారు ఎక్సలెంట్ గా ఫుల్ఫిల్ చేశారండి. సూపర్. డైరెక్టర్ గారు మారి గారు, తమిళ డైరెక్టర్ అనుకుంటా, సూపర్ గా తీశారు కామెడీ. విక్కీ జే మేయర్ గారిది మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంది. పండగ బారిలో నిలుచుంటుంది సినిమా. అసలు ఫస్ట్ పెద్ద సినిమాల కంటే ఇదే పెద్ద భారీ హిట్ అనుకుంటున్నాను. ఎక్సలెంట్. అసలు మనస్ఫూర్తిగా నేనైతే లేచి నవ్విన. చిరంజీవి ప్రభాస్ సినిమా కంటే బాగుందా? ఎక్సలెంట్. ఆ రెండు సినిమాల కంటే రవితేజ గారి సినిమా కంటే కూడాను బాగుంది. ఎక్సలెంట్ మూవీ అయితే సూపర్, ఎక్సలెంట్. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మూవీకి ఎంత ఉండాలో మ్యూజిక్ అంతే ఉంది.